102 పట్టణ ప్రకృతి వనాలు నిర్లక్ష్యంగా ఉన్నాయన్నమాట. వన మహోత్సవము జన మహోత్సవాలుగా పట్టణ ప్రకృతి వనాల్లో కోట్లాది మొక్కలు నాటారన్నమాట. దాదాపు 6 కోట్ల మొక్కలు నాటారు. పచ్చని లక్ష్యాన్ని కూడా అనుకున్నారు, కానీ వీటిని నిర్లక్ష్యం చేస్తున్నారన్నమాట. అయితే మొక్కల సంరక్షణపై అధికార శ్రద్ధ లోపించింది. నారు పోసే నాదుడు లేరు, అంటే మొక్కలు నాటారు కానీ నీరు పోసే నాదుడే లేరు, ఎండిపోయినా పట్టించుకునే వారే లేరు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన వనమహోత్సవ లక్ష్యం నీరు కాకముందే నర్సరీలతో సహా మొక్కల సంరక్షణపై జీఎంసీ ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు, పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. నగర శివారులు మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో మేడ్చల్, దుండిగల్లు, కేసార్, ఘట్కేశ్వర్, బోడుప్పల్, నాచార్ మున్సిపల్ సర్కిల్లోని ఏసీపల్లి, అలియాబాదు, ఎల్లంపేట పరిధిలోని 214 ఎకరాల్లో 102 పట్టణ ప్రకృతి వనాలు ఉన్నాయి. హరితహారము వనమహోత్సవ భాగంగా దాదాపు 6 కోట్ల మొక్కలు నాటారు. జియో ట్యాగింగ్ రూపంలో వాటి లెక్కలు కూడా కడుతున్నారు తప్ప ప్రదేశాల పరిస్థితి భిన్నంగా ఉంది. నర్సరీలు లక్షలు వ్యయం చేసి మొక్కలు నాటిన స్పెషల్ ఆఫీసర్లు మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపించట్లేదు. మొక్కలు చనిపోతున్నాయి అన్నమాట. సిబ్బంది కూడా దాన్ని ఆలపాలన చూడట్లేదు. ఒక్కో మొక్కకి ఎంత వెచ్చించారంటే నర్సరీలో మొక్కల పెంపకానికి కూలీకి రోజువారీగా 257 రూపాయలు చెల్లిస్తున్నారు. మట్టిని కవర్లలో నింపి విత్తనాలు విత్తేందుకు ₹1.20. ఒక్కో మొక్క నాటేందుకు పాదులు తీసుకెందుకు 37 రూపాయలు చెల్లిస్తున్నారు. రక్షణ కంచేందుకు ₹6, నీరు పోసేందుకు ₹3 ఇస్తున్నారు. పట్టణాలకు వచ్చే నిధులు ఇతర ప్రాంతాలకు 10% వరకు హరితహారం వనోత్సవానికి వెచ్చిస్తున్నారు. అయితే మొక్కల సంరక్షణ సంబంధిత శాఖల మధ్య సమన్వయం కొరవడంతో వాటి మనుగా కష్టంగా మారుతుందన్నమాట. జిల్లా అధికార యంత్రాంగం, అటవీ శాఖ, జీఎంసీ స్వచ్ఛంద సంస్థలు మొక్కల సంరక్షణ ప్రత్యేక దృష్టి సారించి మొక్కలు రక్షించాలన్నమాట. 7 కోట్ల మొక్కలు అంటే మనం హైదరాబాద్లో మొక్కలు నాటుతున్నారు, కానీ అక్కడ సంరక్షించే బాధ్యత తీసుకోవట్లేదు. మొక్కలకి ₹2, మొక్కకి విత్తేందుకు ₹1.20, నాటేందుకు పాదులు తీసేందుకు ₹37, రక్షణ కంచుకు ₹6, నీరు పోసేందుకు ₹3 ఇస్తున్నారు. అయినా సరే మొక్కలు బతకనివ్వట్లేదు చాలామంది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.